ఒక్క మైకే సరైనది పెట్టట్లేదు ఎవరు, 2 మైకులు పెట్టారు, మామూలు వాళ్ళు కాదు. సరే, మా స్నేహితుడు నేను రూమ్కి వచ్చిన తర్వాత ఈయన ఏంటండి వాళ్ళు సద్ది సాంబార్ పోసారు మనకి అన్నాడు. బాబు సద్ది సాంబార్ అసలు ఆ విషయం వదిలేసేయండి మీరు, నేను అది మర్చిపోయాను. నేను అంతకుముందు తిన్న కూర గురించి ఆలోచిస్తున్నాను, నా కూర బాగుంది. అప్పుడు నేను సరదాగా ఆ సన్నివేశం మీద ఒక ప్యారడీ రాశాను. ఈనాటి ఈ కూర ఏ నాటిదో, ఏనాడు ఇది చేసి దాచేసి, ఈనాటి ఈ కూర ఏ నాటిదో, ఫ్రిడ్జి కొన్నామని దాచి తిందామని, ఫ్రిడ్జి కొన్నామని దాచి తిందామని, కాచారు ఒక బిందె సాంబారుని, నెల రోజులైనా రుచి లేకపోయినా అలవాటు పడినారు ఆ తిండికే, ఈనాటి ఈ కూర ఏ నాటిదో. సరదాగా రాసింది. సరే, ఇక్కడ మీకు చెప్తే మీరు కూడా సీరియస్ని సరదాగా తీసేసుకున్నారు కనుక ఇట్లాంటిది మీరు బాగా అర్థం చేసుకుంటారని సరదాగా చెప్పాను మీకు. ఇప్పుడు ఏదన్నా మీరు సరదాగా చెప్పండి అన్నారు. సమయం ఎంత ఉందో చెప్పండి నాకు. ఇక్కడి నుంచి తెలుగుకి వెళ్ళాలి, ఎందుకంటే సరదా కంటే 1 అవర్ పైన ఉంది. మనం సరదా ఆపేసేద్దామా? ఇంకైతే ఇటువంటివి ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం. కాఫీ సమయం అయిందేమో, కాఫీ మీద ఒక దండకం రాశాను, అది చెప్పేసి ఇది మిథునం సినిమాలో 2 నిమిషాలు ఉంటుంది మీకు కాఫీ దండకం, నేనే పాడాను. కానీ 6 నిమిషాల దండకం అసలు నేను రాసింది. ఇప్పుడు 6 నిమిషాలు మీకు చదువుతాను. అనుదినమ్మును కాఫీ అసలు కిక్కు, కొద్దిగానైనా పడకున్న పెద్ద చిక్కు, కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు, అమృతమన్నది హంబక్కు అయ్యలారా. జై కాఫీ. విశ్వాంతరాళంబులోనున్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికి, అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికి, నాకతో నీకు జేజేలు పలికేము నానాటికి. ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగానే పాచి పళ్ళైన యుంతాగకంతో బెడ్ కాఫీ కోసము పెండ్లాము పైరంకె లేగించకే బెస్ట్ టేస్టీశ్వరి, ఫ్రెష్ కాఫీశ్వరి నస్సు కేఫీశ్వరి, జిహ్వకుం సిద్ధి చేకూర్చవే బ్రూకు భాండేశ్వరి, ప్రాణదానేశ్వరి లోక ప్రాణేశ్వరి, గంట గంటా ప్రతి ఇంట ఉప్పొంగవే ఉష్ణ పానేశ్వరి. స్టీలు ఫిల్టర్ల పళ్ళెంబులోనున్న రంధ్రాలలో నుండి నీసారమంతా సుతారంగ జారంగ నోరూరు చూడంగ నాసామిరంగా నిజంగానే చచ్చే విధంగా, కాస్త త్రాగన్ పునర్జన్మ వచ్చే విధంగా, ప్రొద్దున్నే నీ పొందు లేకుండా మూడంతా పాడయ్యి టైమంతా వేస్ట్ అయ్యి కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణలు చేసి కాంతాక్షు సర్వంబు నాశంబుగా వించుకుంటారుగా, అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకుంటారుగా, దాచుకుంటారుగా కాచుకుంటారుగా, చచ్చినట్టింక ఇచ్చేంతసేపు అందరూ వేచి ఉంటారుగా. మాతృగర్భంబులో నుండు పిండస్థ జీవుండు ఆ తల్లి త్రాగేటి కాఫీని సేవింపగా వేచి ఉండంచు శాస్త్రజ్ఞులెన్నో ప్రమాణంబులను చూపెగా, ఈ కాఫీ పానీయమున్ గుర్చి వేవేల సంవత్సరాల క్రిందటే ఋషులు వేదాలలో గొప్పగా చెప్పి ఉన్నారుగా.
ఎంత అప్రాచ్యమైనట్టి పానీయమైన మునులు సమ్మతించారుగా. కాఫీ త్రాగంగనే వాణి ఉల్లాసం చెంది ఆకచ్చపి వీణపై కాపి రాగంబు పల్కించుగా. ఇంత కాఫీని పోయంగనే ఎంత ముక్కోపి అయినన్ ప్రశాంతుండుగా మారుగా. కర్మలంచేయు సద్బ్రాహ్మలైన నిను కొంత సేవింపకంత దినం మంత్రములు పెద్దగా చెప్పగా లేరుగా. పితృదేవాళికి పెట్టు పిండాలపైన నిను కొంత సంప్రోక్షణం చేసిన వారికి దివ్య కైలాసవాసంబు కల్పించు వీసాలు శీఘ్రంబే వచ్చేరుగా. దేశ దేశాలలో నుండి నీగిందలం తెచ్చి రంజిల్ల వేయించి బాగా పొడించేసి జల్లించి దట్టించి డబ్బాలు సీసాలలో నింపుకుంటాముగా. శోభనం వేళ ఓ వెండి గ్లాసందు క్షీరంబులో ఇంత ఇన్స్టెంట్ బ్రూ వేసి పందారలా నవ్వు నవ్వేసి కుర్రాడికి ఇచ్చేస్తే తెల్లారేదాకింకా చిల్లానగా. కాఫీ నంతెత్తుపై నుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి బాగా గిలక్కొట్టుచు నుగ్గు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్ఠాగరిష్ఠులు బలిష్టాలలోనం గరిష్టంబుగా కాఫీ త్రాగేందుకు ఇష్టంబుగా పోవుగా. షాపు మూసేయ వాపోవుగా. అబ్బ నీలోని ఆవిల్లు వేవేల వేవిళ్ళు గుమ్మెత్తుని స్మెల్లు గమ్మత్తుగా గిల్లు మా ఇల్లు నీ వల్ల కోగిల్లుగా. దిల్లు మొత్తంబు రంజిల్లుగా. రోజు మొత్తంబులో 100 సార్లైన ఇంగ్లీషు ముద్దిచ్చి రచించవే కాఫీ కామేశ్వరి. యుత్తు చేకొట్టి లాగించు ఓ కోళ్ళు కాఫీశ్వరి. నిన్ను వర్ణించి లాగించ నేనే సరైనట్టి వాడం చికోరి సఖీ. నీవు ముద్దాడుచున్ గొంతు నాలింగనం చేసుకోగానే మా పంచ ప్రాణాలు చైతన్యమౌనే జగన్నాయకి. నవ్యపానీయ నారీ వయారీ నమస్తే రుచిన్మస్తుగా గల్గు ప్యారీ మిఠారీ సలామే. నుక్కు నవ్వుల్ల బ్యూటీ వణక్కం డికాషన్ ప్రతి నీకు ముక్కోటి శాల్యూట్స్ ఇవే. స్ట్రాంగు కాఫీ సఖీ పొంగి లంఘించవే లైటు కాఫీ ప్రియాలకు పొంగించవే కోల్డ్ కాఫీ చెలి గోల్డ్ బ్యాండ్ అయ్యవే బ్లాక్ కాఫీ డియర్ వక్క బయటియవే. సర్వ కాఫీ రసాంగి సుధాంగి శుభాంగి ప్రభాంగి నమస్తే నమః. కాఫీ జనాః సుఖినో భవంతు. వాసు శీఘ్రమేవ కాఫీ ప్రాప్తిరస్తు. ఇప్పుడు మీరు ఇంతవరకు విన్నవి తెలుగు భాషలో దండక ప్రక్రియలో రాసింది ఈ కాఫీ దండకం. మైకాష్టకం అనేది పద్యం అనేటువంటి ప్రక్రియలో రాసింది. ఘోర దూరదర్శిని మీరు విన్నది పద్య ప్రక్రియలో ఉన్నది. తెలుగు పద్యాలు అర్థంగా వినుకుంటారు. తెలుగు పద్యాన్ని ఇంత తేలిగ్గా కూడా చెప్పచ్చు. తెలుగు పద్యాల్లో హాస్యం ఇంత చక్కగా పండించారు మన పూర్వులు. ఈ తెలుగు పద్యం అనేది మనందరికీ కూడా ఒక వరం. మన సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా మన భాషలోనే ఉన్నాయి. మన భాషని దాటి మన సంస్కృతి సంప్రదాయాలను చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు తమిళ సంప్రదాయాల గురించి తెలుగు భాషలో చెప్పలేము. హిందీ సంప్రదాయం గురించి తెలుగు భాషలో చెప్పలేము. అది హిందీ సంప్రదాయం గురించి హిందీలోనే చెప్పాలి. నేపాలీ సంప్రదాయం గురించి నేపాలీ భాషలోనే చెప్పాలి. అలా మీ సంప్రదాయం అట్లా అయితే భారతీయ సంస్కృతిని అన్ని భాషల్లో కూడా చెప్పగలరు. మన సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ కూడా పరిరక్షించేది ఏమిటంటే మాతృభాష. మాతృభాషలో చదువుకున్న వాడికి ప్రత్యేకించి సంస్కృతి సంప్రదాయాల గురించి చదువుకోకుండానే తెలుస్తాయి ఈ విషయాలన్నీ కూడా. ఎందుకంటే ఆ సాహిత్యంలో సంపూర్ణంగా సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటాయి. మన పూర్వ సాహిత్యం అంతా కూడా మన సంస్కృతిని సంప్రదాయాన్ని ప్రతిబింబించేదే అయి ఉంటుంది. మన సంస్కృతి సంప్రదాయాలకి ప్రతిరూపమే మన సాహిత్యం. మన తెలుగు భాషని మనం మన పిల్లలకి తప్పనిసరిగా అందించాలి. ఈ తెలుగు భాషలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మరి ఇతర భాషలకి లేనటువంటి ప్రత్యేకత. మన అక్షరమాలలో మీ డాకో వాళ్ళు తెలుగు నేర్పే కార్యక్రమంలో ఆ తెలుగు నేర్పేటువంటి
ఆ తరగతులకు ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు, అక్షరమాల అని. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా అక్షరమాల అనే పేరుతో ఇలా తెలుగు నేర్పడం అనేది నేను ఇదే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఇంకెక్కడన్నా ఉన్నదేమో నాకు తెలియదు, నేను చూసినంత వరకు ఎక్కడా లేదు. చాలా బాగుంది అక్షరమాల అని. ఎందుకంటే సంస్కృత భాషలో కూడా లేనటువంటి గొప్ప అదృష్టం మనకు ఉంది. ఏమిటంటే మన తెలుగు వారికి పట్టిన అదృష్టం, మన అక్షరమాలలోనే సరస్వతీదేవి కొలువై ఉంటుంది. అక్షర సరస్వతి రూపాన్ని మన అక్షరాలలోనే దర్శించవచ్చు. మనం మీరు ఒక ఏకాగ్రతతో ఒక్కసారి మన అక్షరాల వైపు చూస్తే మహాసరస్వతి దర్శనం కలుగుతుంది. అక్షర సరస్వతి పరివారం కనిపిస్తుంది ఆ అక్షరాలలో. ఆవిడ ఆభరణాలు కనిపిస్తాయి. ఆవిడ స్వరూపం మీకు చక్కగా మీకు మీ మనస్సుకి దర్శనం అవుతుంది. అద్దమంటి ఆలు అమ్మవారి చిక్కిళ్ళు, అద్దమంటి ఆలు అమ్మవారి చిక్కిళ్ళు, తల్లి బుగ్గ నిమిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు. ఆమె చేతిలోని చిలుకయి ఇంకొక చేతి జపమాలాయి, జ్ఞానమొసగు పుస్తకాలు ఊలు, హంసవాహనాలు అరు అరులు, అలు అలు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ముంగురులు, వీణాశ్రుతులే మహా. తెలితామర పీఠమే బండీరా, వికసించిన తెల్లతామర పువ్వులా ఉంటుంది బండీరా మన భాషలో కింద. ఈ తెల్లతామర పువ్వులో ఈ అక్షర సరస్వతి కొలువై ఉంటుంది. తెలితామర పీఠమే బండీరా, పాదాలకు పారాణి అళ, ఒంకుల వడ్డాణమే అణ, వజ్రపుటుంగరమే క్ష, ఎరలవలు శశసగలు పాదాలకు మువ్వలు, జ్ఞాయిని నామాగా చిరు సౌవడులు, చెవులకు రవ్వల దుద్దులు థా దా, తన ముంగిట చేగంట ధా, ముత్యపు ముక్కు పోగుట, నవ్వినప్పుడు బుగ్గ సొట్టఠ, గాజుల గలగలలే చాచాచాచాచ, వన్యల అరవంకీలే డాఢ, సువర్ణ కిరీటమేగా సిగను విరియు మల్లె రెమ్మత, సుందర సుధానది గమనమేక, పురి విప్పిన పెంపుడు నెమలిఖ, జయ శంఖారవములే పాప బాప, నుదుట వెలుగు చంద్రరేఖ అరసున్నా, అద్దమంటి ఆలు అమ్మవారి చిక్కిళ్ళు, తల్లి బుగ్గ నిమిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు. ఇది మన భాష. అలాగే మన భాషని సంగీత భాష అన్నారు. సంగీత భాషని ఎందుకన్నారు అని ఆలోచించి నేను అలా ఆలోచించగా నాకు ఆ సంగీత సరస్వతి మన భాషలోనే దర్శనమైంది. ఎలాగంటే సంగీత వాద్య పరికరాలన్నీ కూడా మన భాషలో ఉన్నాయి. ఇది తీసేయండి. ఇది ఏదో ఒక్క మైక్ ఇవ్వండి, ఎందుకంటే ఈ రెండు చాలా అయిపోయింది. ఏదో ఒకటి ఇవ్వండి సరిగ్గా. ఇది కూడా తీసి ఇది ఒకటి సార్. మన భాషలో సంగీత వాద్య పరికరాలన్నీ కూడా ఉన్నాయి.
మీకు కూడా కనిపిస్తాయి. ఒక్కసారి తెలుగు భాష గుడింతాలలో మీరు ఒక్కసారి ప్రవేశించండి. ఈ గుడింతాలలో అన్ని సంగీత వాద్య పరికరాలు కూడా ఉన్నాయి. గుడింతాలలో కనబడు సంగీత వాద్యాలు, అక్షరాలలో వినబడు అమృత మధుర నాదాలు, తలకట్టే సన్నాయి దీర్ఘమే ఏక్తారా, గుడి కొమ్ము కుడి ఎడమల తబల, కొమ్ము దీర్ఘమి వీణ వట్రుసుడి తంబురా, ఈత్వమే మ్యాండిలీను ఔత్వమే సాక్సుఫోను, ఐత్వమే వేణువు విసర్గ శంఖము, యత్వము యత్వము వాయులీనము. అమ్మ మీరు ఇటు కూర్చోండి. యత్వం వైలిన్కి కమాన్ ఉంటుంది కదా, అలా యత్వం. యత్వం అది వాయులీనంగా ఉంటుంది, పిడేల్లాగా. యత్వం యత్వం వాయులీనము, వత్వం మృదంగం ఓత్వం జలతరంగిణి, సున్నాయే ఘటము ఈ చిహ్నాలకు ప్రణామము, గుడింతాలలో కనబడు సంగీత వాద్యాలు, అక్షరాలలో వినబడు అమృత మధుర నాదాలు. ఇది సంగీత సరస్వతి కొలువైన భాష, అక్షర సరస్వతి దర్శనమిచ్చే భాష. దీన్ని మనం ఆరాధించాలి, మన పిల్లలకి తెలియజేయాలి. మాతృభాషని కనుక మన పిల్లలకి తెలియజేయనట్టయితే మీరు ఈ సంస్కృతి సంప్రదాయాలకి వాళ్ళని దూరం చేసినట్టే. రామాయణం, భారతం, భాగవతం, ఉపనిషత్తులు ఏవి చెప్పినా కూడా నిరర్థకం ఇతర భాషల్లో. ఇప్పుడు మీరు మాతృభాషని కనుక పిల్లలకి నేర్పకపోతే గొప్ప గొప్ప కథలు, రామాయణంలో ఉండే కథలు, రాముడి కథ, కృష్ణుడి కథ, ఈ కథలన్నీ భీముడి కథ, ఇవన్నీ ఎక్కడ చెప్తారు? వాళ్ళ క్యారెక్టర్స్. గరుత్మంతుడు, హనుమంతుడు, ఈ ఈ ఈ పాత్రలన్నింటినీ గొప్పదనం ఏంటో చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలి. ఇంగ్లీష్లో చెబితే అవి సరిగ్గా మీరు చెప్పలేరు. మాతృభాషలోనే దాన్ని సంపూర్ణంగా ఆ పిల్లలకి మనం చెప్పగలుగుతాం. లేకపోతే మనం మన మనస్సులోకి అనువదించుకుని మనం దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించి వాళ్ళకి చెబితే దాని సారమంతా కూడా పోతుంది. అది ఎలాంటిదంటే, కొండని చూపించటము ప్రత్యక్షంగా, కొండ బొమ్మ చూపించటము ఎంత తేడా ఉంటుందో అంత తేడా వచ్చేస్తుంది వాళ్ళకి తెలుసుకునేటప్పుడు. ఈ సంస్కృతి సంప్రదాయాల్ని కనుక మనం పిల్లలకు అందించకపోతే మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది గురించి మనం తర్వాత చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ అక్షర సరస్వతి, సంగీత సరస్వతి కొలువైన మన భాషలో ఎంత గొప్పదనం ఉందంటే, మాతృగర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు ఒక 6-7 నెలలు వచ్చేటప్పటికి ప్రాణం పోసుకుని వాడు కొన్ని అనుభూతులు పొందుతూ ఉంటాడు. వాడికి బాధలు ఉన్నాయి, వాడికి సంతోషాలు ఉన్నాయి. తన బాధని, తన ఆనందాన్ని వాడు చెప్పాలంటే వాడికి ఎటువంటి భాష అవసరం అవుతుంది? ఎంత మృదువైనటువంటి పదాలు ఉంటాయి వాడు పలకాలంటే, వాడి స్వరపేటికకి, వాడి నాలుగుకి. వాడు తన భాషతో తన భావాల్ని వ్యక్తం చేయాలంటే ఎంత మృదువైన భాష కావాలి, పదజాలం. అటువంటి పదజాలాన్ని అందించగలిగింది సంస్కృత భాష, మన తెలుగు భాష, మాతృభాష. ఆ మృదువైనటువంటి మనోహరములైనటువంటి శబ్దాలు కొన్ని లక్షల పదాలు ఉన్నాయి మనకి. గుసగుసల మసలు పసి కిసలయముల మసలెసగిన పదనిసల భాష, గుసగుసల మసలు పసి కిసలయముల మసలెసగిన పదనిసల భాష, పరవళ్ళ వరదను పైకి రావద్దను గట్టుపై గల రావి చెట్టు భాష, గండ్ర ఇసుక ప్రక్క కడు మెత్తగా చేరి మంచి తెల్పెడు ఒండ్రు మట్టి భాష, ఇచట అందదు లోతు ఎవరు రావద్దని ఎగిరి చెప్పెడి చాపతెగల భాష, వడిగ విడిగ సందడిగ నానుడిగ సాగు బుడి 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 సుడుల తిరుగుడుల భాష,
కాలచక్రమెప్పుడు నమస్కారమనగా తిరుగు లేకుండా తిరుగునా తెలుగు భాష. సీమంత వేళలో స్త్రీమూర్తి గర్భాన చేమోడ్చి ప్రార్థించు శిశువు భాష. దేహమున్ వదలడి ధీరులవు వృద్ధుల నాల్కపై శ్రీరామనామ భాష. తల్లిదండ్రులపైన తగు కృతజ్ఞత గల్గు పుత్రికా పుత్రుల పూజ్య భాష. ఆత్మలొకటి అయిన ఆలుమగల నడుమ శ్వాసగా సాగు విశ్వాస భాష. పూల నుయ్యాలూపెడి గాలి భాష. గూడు కట్టెడి విజిగాని గుప్త భాష. ఇన్ని భాషలు నేర్పించి నిన్ను జగతి తీర్చిదిద్దును జ్ఞానిగా తెలుగు భాష. మోహినీ లావణ్య పూర్ణ ప్రకాశమై పలుకుల వయ్యారములుగు భాష. రవిచంద్ర బింబముల్ ధ్రువ శుక్రతారలున్ ఎతులైన ద్యుతి పద్య కృతుల భాష. పుడమి నెచ్చెలి మోము పులకింప చిరు చిరు వడగళ్ళ ముద్దుల వాన భాష. పంచభూతములకే పరమ భీతి గొలుపు మట్టి పుట్టలు పట్టు మౌని భాష. ఆరు గుణములనొకసారి అణుచు భాష. మూడు గుణములు తాకని మూల భాష. ఏడు స్వరముల ఎదలోతులెరుగు భాష. అన్ని భాషలు నేర్పించి నిన్ను జగతి తిన్నగా వాడి కృపగూర్చు తెలుగు భాష. అక్షరాక్షరమందు ఆ సరస్వతి రూపు ప్రత్యక్షమునరించు ప్రథమ భాష. నన్నయాదుల నుండి నవయువక విదాక ఆత్మశక్తిని గూర్చు అమృత భాష. ఆర్తితో భక్తితో ఆర్ద్రతం పాడగా రాగానుకూలమౌ రమ్య భాష. వడ్ల కాపరి కూడా గొంతెత్తి కోయిలై పద్యమాలాపించు హృదయ భాష. వెలయ త్యాగయ్య కృతులలో గన్నపూస. విభుడు శ్రీకృష్ణరాయల విజయ ఘోష. జగతి ఏదైనా సాధించు జనుల శ్వాస. దివ్య వేదాల పనసనా తెలుగు భాష. ఈ అమృత మధురమైనటువంటి ఈ భాషలో మనం ఎన్నో 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 మహాకావ్యాలు ఉన్నాయి, చదివాం. ఎన్నో వేల శతకాలు ఉన్నాయి, 60,000 శతకాల వరకు ఉన్నాయి దాదాపు. ఆ శతకాలలో, కావ్యాలలో, ప్రబంధాలలో ఇంతవరకు లేనటువంటి కొన్ని ప్రయోగాలు సరస్వతి అనుగ్రహం వల్ల నాకు ప్రసారమైనవి. నేను రాసిన శ్రీరామలింగేశ్వర శతకంలో కొన్ని పద్యాలు రాశాను. అది ఏమిటంటే, సున్నాని బిందువు అంటారు సాహిత్యంలో, జల బిందువు అంటే సున్నాని వ్యాకరణ భాషలో బిందువు అంటే సున్నా. ఈ బిందువు 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 కలిస్తే బొట్టు 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 ధార అవుతుంది. అలా ఈ బిందువులతో ఉన్న పదాలతో మొత్తం పద్యం రాసి ఆ జలధారని, కవితాధారని శ్రీరామలింగేశ్వర అనే ఆ శివలింగానికి అభిషేకం చేయాలని ఒక ఊహ చేశాను నేను. అలా ఒక పద్యం రాశాను. అది మనకు కొన్ని లక్షల పద్యాలు ఉన్నాయి. ఇటువంటి పద్యం మన తెలుగు సాహిత్యంలో లేదు. మరే ఇతర సాహిత్యంలో ఉందేమో మీరు కూడా తెలుసుకోండి. ఈ పద్యం చదువుతున్నప్పుడు ఒక మృదంగ నాదం వస్తూ ఉంటుంది. స్పందిం తుంగద గంగ భంగి మన సంబంధంబు చందంబు నందందుంగలయంద మందమరిడెందం బందు ముందుందు ముందొందందందనమందు సందెలను విందుంగందు బందంపు సంచిందెం పందగునంది వందితనమ శ్రీరామలింగేశ్వర.
ఇది ఒక విచిత్రమైనటువంటి ప్రయోగం. ఇది మన ఎంతగా పూర్వం లక్షణకారులు ఎవరూ చెప్పలేదు. దీనికి నేను బిందు శార్దూలం అని పేరు పెట్టాను. ఆ తర్వాత ధృతం అంటే నకార పుల్లు, అచ్చటన్ ఇచ్చటన్ రామునిన్. ఈ ధృతంతో ఉండే పదాలు ఎక్కువగా తమిళంలో ఉంటాయి, రామన్ కృష్ణన్ అనేవి. ఈ ధృతంతో మొత్తం పద్యం రాయాలి, ఇంతకు పూర్వం ఇటువంటి పద్యం లేదు కదా అని అది ఒక ప్రయోగం చేశాను. అది చదువుతున్నప్పుడు ఆ శివుని ఎదురుకుండా శివాలయంలో మనం గంట మోగిస్తున్న శబ్దం వస్తుంది. దాంట్లోంచి మన్నన్ మిన్నిను కన్పడన్ కలుపగన్ మ్రాన్ పంత్రుటిన్ మున్ముడిన్ నిన్నేన్ పెన్ కైతన్ కృతిన్ నిలుపుచున్ నేన్ నిన్ క్షితిన్ మన్ పేదన్ నేన్ నిన్ననుచున్ ధృతిన్ బ్రతుకుచున్ నిన్నేన్ శృతిన్ తన్ పేదన్ చెన్నొందన్ మనుచున్ రుచిన్ గొలుచుచున్ శ్రీరామలింగేశ్వర. ఒక విచిత్ర శబ్దాలతో కూడుకున్న ప్రయోగం ఇది. దీనికి అర్థం ఉన్నది, ఏదో ఉరికిన శబ్దం కాదు ఇది. ఓ పరమేశ్వర, మన్ను మన్ను నన్ను, మిన్ను నిన్ను. నేను నువ్వు మిన్ను, నువ్వు ఆకాశ స్వరూపుడివి, అనంతుడివి, నువ్వు అనంతంగా ఉంటావు, ఆకాశం అంత ఉంటావు. నేను మన్ను, ఒక పరమాణువు. నేను మనిద్దరం పోల్చుకునేటట్టయితే ఎలా కనిపిస్తాము? మన్నులాగా నేను, మిన్నులాగా నువ్వు ఉంటావు. నువ్వు ఆకాశంలాగా ఉంటావు, నేను ఒక పరమాణువులాగా ఉంటానయ్యా. కన్పడన్, ఇలా కనిపిస్తూ ఉండగా మనిద్దరం కలవాలంటే, ఈ జీవుడు ఆ పరమేశ్వరుడిలో ఐక్యం చెందాలంటే కలుపగన్, మనిద్దరం కలవాలి అని అంటే ఏం చేయాలంటే, ఈ దేహం పూర్వ ప్రారంధం వల్ల ఏర్పడింది. ఈ దేహం అనేది కనుక లేకుండా ఉంటే ఈ జీవుడు పరమేశ్వరుని చేరుకుంటాడు. అలా ఈ ప్రారంధం నశించాలి, మళ్ళీ దేహం రాకుండా ఉండాలి అని అంటే పూర్వ ప్రారంధం నశించాలి. నేను పూర్వ ప్రారంధాన్ని తెలుగులో మున్ముడి అన్న, మునుపు పడిన ముడి, మున్ముడి అని ప్రయోగం చేశాను. దాన్ని ఉమరాన్ పన్, దాన్ని కనుక మాన్పినట్టయితే మున్ముడిన్. ఎట్లా ఒక త్రుటిలో ఒక క్షణంలో కనుక దాన్ని కనుక మాన్పుకోగలిగితే ఎవడైనా సరే వెంటనే అది తొలగిపోయింది అంటే ఇక ఈ జీవుడు పరమేశ్వరుడు ఐక్యం చెందుతాడు. దానికి ఏం చేయాలంటే నిన్నేన్ పెన్ కైతన్, నిన్ను నేను పెన్ కైతన్, గొప్పదైన కవితలో కృతిన్ నిలుపుచున్, కావ్యంలో నిన్ను ప్రతిష్ఠ చేస్తానయ్యా. అలా చేసి నేను నిన్ చితిన్ మన్పెదన్, ఈ భూమి మీద నీకు చక్కని ప్రచారం కలిగిస్తాను. అలా భక్తితో నీ ప్రచారం చేసి జ్ఞానాన్ని పొంది నేనే నీవనేటువంటి భావాన్ని నేను సుస్థిరం చేసుకుంటాను. నేను నన్ను నిన్ననుచు, నీవే నేను శివోహం అనేటువంటి స్థితికి చేరుకుంటాను. ధృతిన్ బ్రతుకుచున్, నువ్వు నా వెనకాల ఉన్నావు అనేటువంటి ధైర్యంతో బ్రతుకుతూ నేను నిన్ శృతిన్ తన్ పెదన్, సామవేద గానము వంటి అద్భుతమైనటువంటి కవితా రసంతో నిన్ను నేను అర్చిస్తాను, అభిషేకిస్తాను. చెన్నొందన్ మనుచున్, చాలా అందంగా మనుగడని సాగిస్తూ, రుచిన్ గొలుచుచున్, మంచి అభిరుచితో నిన్ను కొలుస్తూ నేను ఇలా జీవించి నిన్ను చేరుకుంటానయ్యా అని దీని అర్థం. మన్నన్ మిన్నేను కన్పడన్ కలుపగన్ మ్రాన్ పంత్రుటిన్ మున్ముడిన్ నిన్నేన్ పెన్ కైతన్ కృతిన్ నిలుపుచున్ నేన్ నిన్ క్షితిన్ మన్ పెదన్ నేన్ నిన్ననుచున్ ధృతిన్ బ్రతుకుచున్ నిన్నేన్ శృతిన్ తన్ పెదన్ చెన్నొందన్ మనుచున్ రుచిన్ గొలుచుచున్ శ్రీరామలింగేశ్వర. అలాగే